షాలోం. మరొక పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు మీ కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలో పాలు పొందండి, దైవాశీర్వాదాన్ని పొందండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరొక పునరుత్థానపు ఆరాధనలో పాలు పొందడానికి మాకు మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ చివరి నెలలో ఇంతవరకు కూడా మీ ఉచితమైన కృపను బట్టి మాకు మీరు ఇచ్చిన క్షేమము, ఆరోగ్యము, మీ సన్నిధి, మీ సహాయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ముందున్న దినాలు, సంవత్సరాలు కూడా మీ సన్నిధిలో మీ మహిమ కొరకు జీవించినట్లుగా, మీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా తండ్రి, ఆ రీతిగా మమ్మల్ని దీవించమని, ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభు ఏ రీతిగా ఆరాధించాలో మీ వాక్యం ద్వారా మా జీవితాల్లో మీరు చేయబోయే కార్యాలను బట్టి ప్రభు మిమ్మల్ని మహిమపరచినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, మమ్మల్ని మీకు అప్పగిస్తూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకే కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మాతో కలిసి ప్రభువుని ఆరాధించండి. క్రిస్మస్ మంత్లో మనం ఉన్నాం. ప్రభువుని మహిమపరుద్దాం. రాజుల రాజు, ప్రభుల ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం.
క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. హోసన్నా హోసన్నా అనుచు ఆనందించెదం, యేసన్నా యేసన్నా అనుచు ఆరాధించెదం. విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. గగనాన తారా వెలిసింది వింతగా, చింత లేదని భయము లేదని తెలిపింది గుర్తుగా. గగనాన తారా వెలిసింది వింతగా, చింత లేదని భయము లేదని తెలిపింది గుర్తుగా. ఆశ్చర్యకరుడై ఆలోచనకర్తగా, ప్రేమామయుడై నరరూపధారునిగా భూమికి వచ్చెను, నన్ను బలపరిచెను, భూమికి వచ్చెను, నన్ను బలపరిచెను. విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. ప్రభు యేసుని జననం, ఈ లోక కళ్యాణం, పాపము క్షమించి రక్షణనిచ్చి శుద్ధునిగా చేయును. ప్రభు యేసుని జననం, ఈ లోక కళ్యాణం, పాపము క్షమించి రక్షణనిచ్చి శుద్ధునిగా చేయును. నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా, మహోన్నతుడై సహాయకునిగా నెమ్మదినిచ్చును, సంతోషపరచెను, నెమ్మదినిచ్చును, సంతోషపరచెను. విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. హోసన్నా హోసన్నా అనుచు ఆనందించెదం, యేసన్నా యేసన్నా అనుచు ఆరాధించెదం. విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇంతవరకు ప్రభువుని మనం స్తుతించాం, దేవాది దేవుణ్ణి మనం మహిమపరిచాం. మనకు ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను మార్చుకోవడానికి, కట్టుకోవడానికి, ప్రభు మహిమ కొరకు జీవించడానికి మనల్ని మనం పరిశుద్ధాత్మకు వాక్యానికి అపోస్తుల కార్యాలు
20:32 ప్రకారంగా మనం అప్పగించుకున్నాం. మా అందరితో మాట్లాడటానికి మా మధ్యలో మాలో ఉన్న ప్రియ తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి, నడిపింపుని బట్టి ఈ పునరుత్థాన ఆరాధనలో మీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా జీవితాలను, మా పరిస్థితులను మీకు మహిమకరంగా మార్చే మీ మాటలను బట్టి ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, ఆరోగ్యకరంగా తండ్రి ప్రతి పరిస్థితిని కూడా దీవెనకరంగా సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుందని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా యొక్క వాక్య పరిచయం అంతటిలో మాతో ఉండి నడిపించి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొక పునరుత్థాన ఆరాధనలో ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవటానికి, చూడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనాలు. మీరందరూ బాగున్నారా? ప్రభు యొక్క కృప, ప్రభు సన్నిధి, ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రేరేపణ, ఇంతకన్నా దేవుడు ఇంకేం చేయాలి, మినిమం కాదు మ్యాక్సిమం దేవుడు ఏం చెయ్యాలో, ఎంత చెయ్యాలో ఆయన ఆల్రెడీ డన్, ఆయన చేసి ముగించాడు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మన కొరకు ఏం చేశాడో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం వాటిని గుర్తించగలం. దేవుడు ఆ విషయాల్ని మనకి తెలియజేశాడు. కాబట్టి ఆ విషయాల్ని మనం నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉపమానం. ఇది ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఒకరిని మించి ఒకరు. ఒక ఆయన వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఒకరోజు ఈ మూడో వ్యక్తి, వీరిద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు, అసలు వీళ్ళ యొక్క స్నేహం ఎంత గొప్పది అని తెలుసుకోవాలనుకున్నాడు. వారిద్దరిని పిలిచి ఆయన అడిగాడు, మీ ఇద్దరిలో ఎవరి స్నేహం గొప్పదో మీరు ఎలా నిరూపిస్తారు? అనగానే ఒకడు ఆయన చేయి చూపించాడు, నేను నిరూపిస్తా. ఎలా నిరూపిస్తావు అంటే, ఈయన మాట్లాడిన మాటలకి ఆ వ్యక్తి షాక్ అయిపోయాడు. నా ప్రేమ, నా స్నేహం ఎంత గొప్పదో నేను మాటలతో కాదు, నేను నా ప్రేమను నిరూపిస్తాను, నా స్నేహాన్ని నిరూపిస్తానని చెప్పి ఆయన ఈ రీతిగా చెప్పడం మొదలుపెట్టాడు. నాకున్న ఇల్లును, నాకున్న కారును, నాకేదైతే ఉందో అవన్నీ కూడా వీడికి నేను ఇచ్చేస్తున్నాను. ఇంట్లో కూడా గోల్డ్ ఉంది, మనీ ఉంది, కట్టుబట్టలతో వారు బయట ఉన్నారు. ఇవన్నీ కూడా, నా ఇల్లు, నా కారు, నా మనీ, నా గోల్డ్, ఇదిగో నా స్నేహితుడికి నేను ఇచ్చేస్తున్నాను. ఆ వ్యక్తి, మూడో వ్యక్తి షాక్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితి ఎదురైతుంది అనుకోలేదు నేను అని చెప్పి ఆశ్చర్యపోతూ, మరి వీడేం చెప్తాడు, తన స్నేహితుని గురించి వీడేం చెప్తాడు, మొదట ఆయనైతే ఇలా చెప్పాడు, వీడేం చెప్తాడు అని వీడి వైపు చూసి, మరి నువ్వేం చెప్తారా, నీ స్నేహం ఎంత గొప్పది, ఎలా రుజువు చేసుకుంటావు అని అడిగినప్పుడు వాడు ఏమన్నాడంటే, ఒకరోజు వీళ్ళందరినీ కూడా మా ఇంటికి భోజనాన్ని పిలుస్తాను అన్నాడు. వాడికి మైండ్ ఆఫ్ అయిపోయింది. అది అంతకుముందు కనపరిచే మాటలు, అంతకుముందు వారిద్దరిని గమనించినప్పుడు ఈ రెండోవాడు వీడికన్నా ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా కనిపించేవాడు. వీడికన్నా ఇంకా ఏదో చేస్తాడు అనుకున్నాడు. వాడు భోజనాన్ని పిలుస్తాడట. వాళ్ళకి ఆ ఫ్యామిలీ అంతటి కూడా నేను ఒకరోజు భోజనం పెడతాను, నేను నా స్నేహాన్ని ప్రూవ్ చేసుకుంటానని చెప్పాడు. అని చెప్తూ మొదటి వాడిని అడిగాడు, మరి
నువ్వు నా గురించి చెప్పావు కదా, ఇల్లు ఇస్తానన్నావు, కారు ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తావు? వీడు చూడండి, లోపల వీడికి స్నేహం కన్నా వాడు ఇచ్చే వస్తువుల మీద ఉన్న మమకారం. మొదట ఆయన చెప్పాడు, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడే ఇస్తా. రెండోవాడు అన్నాడు, ఇప్పుడే కావాలి. వెంటనే కారు తాళాలు, ఇంటి తాళాలు వాడి చేతులు పెట్టేశాడు. తీసేసుకో, నా స్నేహం గొప్పది అని చెప్పి నవ్వుతున్నాడు, బాధపడట్లే. వీడు నాకు ఏం చేయలేదని కూడా ఫీల్ కావట్లే. వాడి స్నేహం కన్నా నా స్నేహం గొప్పదని ఒక రకమైన ఆనందం. భార్య కూడా సైలెంట్గా ఉంది. ఇప్పుడున్న అమలైతే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు వాడు అవి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు వాడు. ఈ మూడో వాడికి నేను ఎంత తప్పు పని చేశాను, వీడిని అనవసరంగా రోడ్డు పాలు చేశానని చెప్పి ఫీల్ అవుతూ, మరి ఎక్కడ ఉంటావురా నువ్వు అని అడిగితే, నేను హోటల్లో ఉంటాను, కొంత మనీ వాడు భార్య దగ్గర ఉంది, హోటల్లో ఉంటాను, తర్వాత ఒక ఇల్లు తీసుకుంటాను రెంట్కి. సొంత ఇల్లు ఇచ్చేసాడు, సొంత కారు ఇచ్చేసాడు. వీడు ఆశ్చర్యపడి, నువ్వు ఎక్కడ ఉన్న అవసరం లేదు, నీకు ఇల్లు దొరికే వరకు నా ఇంట్లోనే ఉండని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ముగ్గురు కూడా ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. ఈ మూడో వ్యక్తి చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నేను ఎంత తప్పు పని చేశాను, వీడిని రోడ్డు పాలు చేశాను, నేను ఇలా ఛాలెంజ్ చేయకపోయినట్లయితే వాడికి ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని చాలా ఫీల్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు వీడు. ఆ టైంలో ఆ కంపెనీకి సంబంధించిన ఎండి వీడు ఏడవడం చూశాడు. వాడిని పిలిచాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాను అంటే, ఏం లేదు సార్ అంటాడు. లేదు చెప్పి ఏమైందో. క్యాబిన్లోకి పిలిచి, ఆయన రూమ్లోకి పిలిచి అడిగాడు. వీడు మొత్తం చెప్పాడు, నేను ఇలా జరిగింది సార్, ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు, నేను పొరపాటున ఎవరి స్నేహం గొప్పది అని అడిగినప్పుడు వీడు ఇలా ఇల్లు ఇచ్చేసాడు, కారు ఇచ్చేసాడు, రోడ్డు మీద నిలబడిపోయాడు. వాడేం ఇలా చేశాడు, కనీసం మినిమం కూడా నీకు ఇల్లు దొరికే వరకు ఆ ఇంట్లోనే ఉండని కూడా అనలేదు, నువ్వు కారు కొనుక్కునే వరకు ఆ కారులో తిరిగాని కూడా అనలే. ఆ నైటే ఆ ఇంటిని, కారుని, ఆ తాళాలు తీసుకున్నాడు. వాడంతా స్వార్థపరుడు అని చెప్పి మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా ఎండి గారికి చెప్తే ఆయన వండర్ అయిపోయాడు. వాళ్ళిద్దరిని తన క్యాబిన్కి, తన రూమ్కి పిలిచాడు. ఇద్దరు స్నేహితుల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ ఎండి మొదటి వ్యక్తి అంటున్నాడు, నేను ఎప్పుడు నుండో నా కంపెనీలో ఒక ఈడీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావాలి నాకు, కాబట్టి ఈరోజు నుంచి నిన్ను నా కంపెనీకి ఈడీగా అపాయింట్ చేస్తున్నాను. నీకున్న కమిట్మెంట్, నీకున్న వాల్యూస్ నాకు నచ్చినాయి. ఇదిగో నీకు డూప్లెక్స్ ఇల్లు నేను కొనిస్తాను. అంతకు ముందు కన్నా శాలరీ 7 times ఎక్కువ ఇచ్చారు. ఒక బెంజ్ కార్ ఆయనకి అదే రోజు, ఇల్లు, కారు, తర్వాత శాలరీ కూడా 7 times ఎక్కువ. వీడు షాక్ అయిపోయాడు, ఏంటిది. రెండో వాడితో చెప్పాడు, నీలాంటి స్వార్థపరుడు నా కంపెనీలో ఉండకూడదు, ఈ రోజు నుంచి నువ్వు కంపెనీకి రానవసరం లేదని చెప్పి వాడిని కంపెనీ నుంచి పీకి పడేశాడు. ఈయనతో చెప్పాడు, ఇలాంటి స్వార్థపరులతో నువ్వు స్నేహం చేయొద్దు, ఇలాంటి వారిని నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి హెచ్చరించి ఆ రోజు ఆయన్ని ఈడీగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తూ ఆయన్ని ఘనపరిచాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలంటే, దేవుడు మన కొరకు మ్యాక్సిమం ఎంత చెయ్యాలో, ఎంత మన కొరకు దేవుడు చేయటం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు ఈ స్టోరీలో సెకండ్ పర్సన్ కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు వాడికి. ఈరోజు కూడా మన పర్సనల్ లైఫ్లో ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా మినిమం దేవుని పిల్లలకు ఉండవలసిన మినిమం వాల్యూస్ ఈరోజు చాలామంది జీవితాల్లో లేవు. ఒకసారి మనం పరీక్షించుకుంటే, దేవుడు మనం చేసే వాటిని బట్టి, ఈరోజు దేవుడు చేసే వాటిని బట్టి దేవుడిని మహిమపరుస్తుంది. ఎందుకంటే ఆయన గురించి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన గురించి రాయబడింది. ఆయన మన కొరకు మ్యాక్సిమం ఎంత చెయ్యాలో మనం చెప్పకుండా ఎవ్రీథింగ్ ఆయన మన కొరకు చేసి ముగించాడు. ఈరోజు మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు మనం మినిమం కూడా చాలా మంది చేయట్లేదు. మినిమం అంటే ఆధ్యాత్మికంగా జీవించడం మినిమం. ఇంకా దేవుని పరిచర్య చేయటం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ప్రభువు చేసిన వాటికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే మనం చేసే ప్రతిదీ కూడా ఆయన చేసే దాని ముందు నథింగ్. కాబట్టి ప్రభు మన కొరకు ఏం చేశాడో ఈ క్రిస్మస్ ద్వారా మనం వాటిని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నేను ఒక వాక్య భాగాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో 31, 32 వచనాలు నేను చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 8 31, 32 వర్సెస్ మీరు కూడా చూడండి. ఇక్కడ రాయబడిన విషయాలు నేను చదువుతున్నాను. ఇట్లుండగా యామందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? క్వశ్చన్ మార్క్. మన అందరి కొరకు ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయనప్పుడు సమస్తాన్ని మనకెందుకు ఆయన అనుగ్రహింపడు? అంటే యేసు ప్రభు వారిని కలిగి జీవిస్తున్న వారు గుర్తించవలసింది ఏంటంటే, యేసు ప్రభు వారిని కలిగి ఉన్నామంటే సమస్తమును కలిగి ఉన్నట్లే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ, యూ. ఎందుకంటే సమస్తానికి కారకుడు, కారణభూతుడు, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, సర్వ మానవాళి కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రాబోతున్న ఆ మహోన్నతుడైన దేవుడు, ఆయన మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే అయి ఉన్నాం. అందుకని 1 John chapter 4:17 ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. 1 John 4:17 మాట రాయబడింది. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉన్నాం. ఆయన ఏం కలిగి ఉన్నాడో వాటిని కూడా మనం కలిగి ఉన్నాం. మరి ఎంతగా ఆనందించాలి, ఎంతగా అతిశయించాలి. అందుకని బైబిల్ ఇలా రాయబడింది, కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి, అంటే వారు కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తున్నారు. కానీ ఈరోజు మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి, దేవుని ద్వారా మనకు కలిగిన వాటిని బట్టి ఈరోజు మనం అతిశయించాలి. అందుకే దావీదు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. కాబట్టి ఈరోజు సమస్తమును మనము కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తం. నువ్వు ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి, నువ్వు ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలి, నువ్వు క్షేమాన్ని కలిగి ఉండాలి, నువ్వు సంతోషాన్ని కలిగి ఉండాలి, నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉండాలి, నువ్వు పరలోకంలో ఉండాలి, ఆ ప్రభు సన్నిధిలో ఉండాలి. ఈ రీతిగా సమస్తము కూడా 1 కాదు 2 కాదు. ఎందుకంటే మత్తయి సువార్త 6:33 మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ, ఎన్ని అన్నదానికి అక్కడ నో ఆన్సర్. మన దృష్టిలో ఉన్నవి ఎన్నో మనకు తెలుసు, కానీ దేవుని దృష్టిలో ఉన్నవి కౌంట్లెస్. ఎందుకంటే ఆయన తలంపులు ఎలాంటి? యెషయా గ్రంథం 58:8 వచనం మనం చూస్తాం. ఐజయా 55:8 మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ త్రోవలు వంటివి కాదు నా త్రోవలు అని చెప్తూ ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంతగా మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి, ఉన్నతమైనవి అని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం సమస్తమును త్రూ జీసస్ ద్వారా ఈ మాటలు వింటున్న మనందరికీ ఆయన ఇవ్వబోతున్నాడు. నిజంగా ఎంత ప్రివిలేజ్ ఇది.
సమస్తాన్ని తీసుకోవడానికి రాలే. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరికైనా మనం ఒక 10,000 ఇవ్వాలంటే ఆలోచించాలి. ఎవరైనా మనకి 10,000 ఇస్తున్నారంటే వాళ్ళు మన ఇంటికి రమ్మని మనమే వెళ్తాం అక్కడికి. తీసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. అందుకని కీర్తన 21లో ఇలా రాయబడింది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. దేవుడు వచ్చేటప్పుడు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఈ లోకానికి వచ్చే ముందు ఈ లోకమంతయు కూడా సృష్టించి మనకిచ్చి ఈ రీతిగా ఆయన ప్రేమను కనపరిచాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో. న్యూ టెస్ట్మెంట్లో ఆయన్నే మనకి ఇచ్చిస్తాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు ఆయనే మన సొత్తు అయినప్పుడు, ఆయనే మన సొంతమైనప్పుడు మనం కూడా, బైబిల్ ఇలా రాయబడింది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచండి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన మన సొంతం, మనం ఆయనకి సొంతం. కాబట్టి ఇక్కడ ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రవచనం, యేసు ప్రభు వారితో పాటు సమస్తమును మనం కలిగి ఉండబోతున్నాం. బిలీవ్ దట్, దాన్ని నమ్మండి. యేసు ప్రభు వారిని కలిగి నేనున్నాను, యేసు ప్రభు వారిని కలిగి మీరు ఉన్నారు అంటే నో డౌట్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ మీరు కలిగి ఉన్నట్లే. ఎందుకంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. కొలస్సీ పత్రిక 3:2 మనం చూస్తున్నాం ఆ మాట. కాబట్టి ఇది మన జీవితం ఎలా నెరవేర్చబడుతుంది, ఇది ఒక వ్యక్తి ఎలా పొందగలడు, సమస్తమును మనం కలిగి ఉండటానికి దేవుడు చేసిన కార్యాన్ని, కొన్ని విషయాలు మనం ఈ వాక్య భాగంలో మనం చూడబోతున్నాం. ఇందులో ప్రశ్న కనిపిస్తుంది, ఇది అధ్యాయంలో ఆన్సర్ కూడా ఉంది. ఇవన్నీ కలిగి ఉన్నాం ఎలా అన్న దానికి చూస్తే ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఈ విషయాలు అర్థమైతే ప్రతిరోజు ప్రభువుని చూస్తాం, ప్రతిరోజు ప్రభువు చేసే మేలుని చూస్తాం, ప్రభు చేసే కార్యాలను చూస్తాం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ఆయన ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ప్రతిరోజు వారితో ఉన్నాడు. ప్రతిరోజు ఆయన ఏంటో ఆయన చేసే కార్యాల ద్వారా ఆయన పూజ చేశాడు. ఆయన సైలెంట్గా ఉండేవారు దేవుడు కాదు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిని, దేవుని కార్యాలని చూడటానికి ఈరోజు ప్రభువుని కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా ప్రతి దినం కూడా దాన్ని బట్టి మనం జీవించడానికి, అతిశయించడానికి, ఆనందించడానికి మనం నిర్ణయించుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ రోమపత్రిక 8వ అధ్యాయం అంతా కూడా ఆయన ఏం చేశాడు, ఎవరి కొరకు చేశాడు, ఎలాంటి వారి కొరకు చేశాడు అన్న విషయాలు చాలా చక్కగా మనకి దేవుడి ఆ సత్యాలని ఇక్కడ ఆయన పొందుపరిచాడు. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు ఆయన ఈ లోకానికి రావటం జరిగింది? ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని విషయాలు రాయబడ్డాయి. మొదటి వచనంలో కాబట్టి ఇప్పుడు, ఇక్కడ మనం చూసాం 31వ వచనంలో ఇట్లుండగా, ఇలా ఉంటే, ఇట్లుంటే దేవుడు నీతో ఉన్నాడు, సమస్తమును నీ విషయంలో దేవుడు చేయబోతున్నాడు. ఇట్లుంటే, ఇట్లుండగా అని మనం చూస్తున్నాం. ఇట్లుండగా అంటే ఎలా అన్నదానికి ఇక్కడ ఆన్సర్ మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాల్లో క్రీస్తు యేసునందున్న వారికి, ఆ ప్రభువుని తెలుసుకున్న వారికి అని లేదు, ప్రభువుని నమ్మిన వారికి అని లేదు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఈరోజు చాలా మందికి యేసు ప్రభు వారు తెలుసు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు వారు నమ్ముతున్నారు.
చాలామంది ప్రార్థన చేస్తున్నారు, చాలామంది ఆరాధిస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట యేసు ప్రభు వారికి ప్రార్థన చేసేవారు, నమ్మిన వారు, ఎరిగిన వారు అని లేదు. ఇక్కడ యేసు క్రీస్తు నందు ఉన్నవారికి, ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అసలు యేసుక్రీస్తు నందు ఉండటం అంటే ఏంటి అన్నది మనం ఆలోచించినట్లయితే దానికి కూడా వాక్యంలో యేసు ప్రభు వారు ఇచ్చిన ఒక అద్భుతమైన మాట ఇక్కడ యోహాను సువార్త మనం చూసినట్లయితే 10వ అధ్యాయం, యోహాను సువార్త చాప్టర్ 10, నేను చదువుతున్నాను 37 and 38. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 37, 38 వచనాలు యేసు ప్రభు నందు ఉండటం అంటే ఏంటి, అక్కడ క్రీస్తునందు, యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే యేసు క్రీస్తునందు ఉండాలి. యేసు క్రీస్తునందు ఉండటం అంటే మనకు తెలిసిన ఆలోచనలు కాకుండా వాక్యం ఏం చెప్తుంది అన్నది చూస్తే 10వ అధ్యాయం 37, 38లో కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చాలా జాగ్రత్తగా వినండి. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. యేసు క్రీస్తునందు ఉండటం అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను తండ్రి యందు ఉన్నాను అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యాన్ని, ఒక రుజువునని ఇచ్చారు. అదేంటంటే నా తండ్రి ఏ పని అయితే చెప్పాడో, నేను ఏ క్రియలైతే చేయాలో ఆ క్రియలు చేయడానికి నేను నిర్ణయించుకున్న ఆ క్రియలు నేను చేస్తున్నాను. నా తండ్రి చెప్పిన కార్యాలు నేను చేస్తున్నాను కాబట్టి నేను తండ్రి యందు ఉన్నాను, నా యందు తండ్రి ఉన్నాడు అని చెప్పి మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను ఆయన. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువునందు ఉండటం అంటే ప్రభు ఏ క్రియలైతే చేయమన్నాడు. ఎందుకంటే బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ నమ్ముతున్నాయి తప్ప కార్యాలు చేయట్లేదు. అందుకని అక్కడ రాయబడింది, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు వెరీ ఇంపార్టెంట్, యాక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాటలు చెప్పమంటే అది ఒక సామెత ఉంది, మాటలు కోటలు దాటుతాయట, పనులేమో గడప దాటు. వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు తండ్రి క్రియలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తెలుసా? ఈ మాటలు వింటున్న వారు 30 దాటిపోయింది, 20 దాటిపోయింది, 40 దాటిపోయింది, 50 దాటిపోయింది కొందరికి. మీ పనులు చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, యేసు క్రీస్తు కార్యాలు చూడట్లేదు. ఏజ్ ఆఫ్ 12వ సంవత్సరంలోనే యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మరియా యోసేపులకు ఇచ్చిన ఆయన ఒక ఆన్సర్ ఏంటంటే, నేను నా తండ్రి పనుల మీద, నా తండ్రి క్రియల మీద, నా తండ్రి కార్యాల మీద ఉండాలని మీకు తెలీదా? 12వ సంవత్సరం నుంచే ఆయన ఏ పనులైతే చేయాలో, ఏ కార్యాలైతే చేయాలో ఆయన దాని మీద దృష్టి పెట్టాడు ఆయన. ఈరోజు మన జీవితంలో కూడా క్రియలు వెరీ ఇంపార్టెంట్. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో వినటానికి, చదవటానికి ఇవ్వలేదు. అందులో ఏదైతే రాయబడిందో అలా జీవించడానికి, వాటిని నెరవేర్చడానికి దేవుడు మనకి ఇచ్చారు. ఏ క్రియలు అన్నది ఆలోచించినప్పుడు ఇక్కడ మనకి తీతుకు రాసిన పత్రికలో ఎలాంటి క్రియలు మనం చేయాలి, దానికి కూడా మనలో ఒక అద్భుతమైన ఆన్సర్ మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. 2వ అధ్యాయం 14th verse నేను చదువుతున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసు ప్రభువు ఈ లోకానికి రావటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, కొందరికి మంచిగా ఉండాలి కానీ కొన్ని పరిస్థితులను బట్టి వారు ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంది. ఆమెకు ఆశ ఉంది, యథార్థంగా ప్రభువుని ఆరాధించాలి,
దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి. కానీ ఆమె అన్యురాలు అయిపోయింది. పరిస్థితులను బట్టి ఆమె లోకానుసారంగా, శరీరానుసారంగా ఆమె జీవిస్తుంది. యేసుప్రభు వారు ఆమె హృదయాన్ని చూశాడు. ఆమె లోపల దైవ సంబంధమైన భీతి ఉంది. అందుకని 12 మంది శిష్యులు, యేసుప్రభు వారు మొత్తం 13 మెంబర్స్, ఒక్క స్త్రీ కొరకు ఆమెకి సువార్త ప్రకటించడానికి, సత్యాన్ని తెలియజేయడానికి యేసుప్రభు వారికి 1000 మంది ఆయన బోధించాడు. సింగిల్గా కూడా ఆయన బోధించాడు. మార్త మరి ఇంట్లో, మార్త పనిలో ఉంది, లాజర్ బయట ఉన్నాడు, మరి ఒక్కరితే అక్కడ కూడా 13 మెంబర్స్, 12 మంది శిష్యులు ఇంక్లూడింగ్ జీసస్. ఆయనకి అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన బ్లెస్సింగ్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దైవ భీతి ఉంటే, ఒక ప్రవచనం నేను చెప్తున్నాను, నువ్వు దేవుడిని వెతకటం కాదు, దేవుడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు ఆల్రెడీ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి. యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవునికి భయపడాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని కొరకు జీవించాలని ఎవరైతే హృదయంలో ఆ మనస్సు కలిగి ఉంటారో వారిని ఆయనే వెతుక్కుంటూ వస్తాడు. ఆ రోజైనా ఈ రోజైనా ఆయన అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఎందుకు మనము రక్షణ పొందాము, ఎందుకు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాము, ఏదో ఇల్లు కొనుక్కోవడానికో, లేకపోతే భూములు కొనుక్కోవడానికో, బంగారం కొనుక్కోవడానికో, ఆస్తుపాస్తులు సంపాదించుకోవడానికో, ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా జీవించడానికో, ఇది సెకండ్ రీజన్. ఇది మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఎందుకు ఆయన్ని మనం దేవునిగా, రక్షకునిగా మనం అంగీకరించాలి అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇక్కడ మనం మరొకసారి చదువుతున్నాను. 2:14 2వ అధ్యాయము 14 వచనం, తీతుకు రాసిన పత్రికలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి, పాపం నుండి మనల్ని విమోచించాడు. ఎక్కడ కొంచెం కూడా ఉంచలేదు. కంప్లీట్గా ఆయన మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన మనసుని పవిత్రపరిచాడు. అందుకని 2వ పత్రిక, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5:17 మనం చూస్తాం, ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆయన మనల్ని ఎలా విమోచించాడు? సమస్తమైన దుర్నీతి ఉంది. దైవనీతి ఉంది, దుర్నీతి ఉంది. దుర్నీతి అంటే దేవుని నీతికి వ్యతిరేకంగా పనిచేసింది. కాబట్టి ఈరోజు మనల్ని వాటి నుంచి విమోచించి నెక్స్ట్ ఏం చేశాడు ఆయన? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు. అంతకుముందు మనకున్న ఆశలు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మనం అందరం కూడా మునుపు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఒకప్పుడు మన నేచర్ అది. యేసుప్రభు వారు మనల్ని విమోచించినప్పుడు మనల్ని కడిగి పవిత్రపరిచి, మన పాపములను క్షమించి, తన రక్తములో మనలను కడిగి నీతిమంతులుగా, రోమన్స్ 5:9 ప్రకారంగా మన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నిత్య నరకములను తప్పించాడు. ఆ నిత్య రాజ్యానికి మనలను వారసులుగా, ప్రతి వాగ్దానానికి, ప్రతి ఆశీర్వాదానికి పాత్రులుగా ఆయన చేశాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎవరైతే కడగబడి, ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వారిని ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, సత్క్రియలు చేయటానికి. ఎందుకు చేయాలి సత్క్రియలు? దుర్నీతి నుండి నువ్వు విమోచించబడ్డావు అంటే అర్థం ఏంటంటే దేవుని నీతిని చేయటానికి, దేవుడు చెప్పిన క్రియలను చేయటానికి. ఎందుకు చెయ్యాలి అన్న దానికి రోమపత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. రోమపత్రిక 2:7లో ఆ మాట కూడా మనం చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము, వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఇది. 7లో నేను చదువుతున్నాను. సత్క్రియలు ఓపికగా చేయుచు
మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడంటే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసం. ఎందుకు సత్క్రియలు చేయాలి అంటే నిత్య జీవము. అందుకని ఆయన మొట్టమొదటి మెసేజ్, ఆయన చేసిన మొట్టమొదటి సువార్త మనం చూస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. కాబట్టి నిత్య జీవాన్ని పొందాలంటే ఏదో బాప్తిజం తీసుకుని చర్చికి వెళ్తే నిత్య జీవం రాదు. సత్క్రియలు, దాని పట్ల ఆసక్తి ఉండాలి. బలవంతంగా చేసేది కాదు, ఇష్టపడి చేసేది, కష్టపడి చేసేది కాదు. కాబట్టి ఇక్కడ ఎందుకు చేయాలి సత్క్రియలు అన్నదానికి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్ రోమన్స్ 2:7 సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సీరియల్ చూడాలంటే ఓపిక అవసరం లేదు, లోపల నుంచి వచ్చేస్తుంది అది. కానీ ప్రార్థన చేయాలంటే ఓపిక కావాలి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, మీకు నిద్ర పట్టట్లేదా, బైబిల్ తీసి చదవండి. మీరు చూడండి, బైబిల్ తీయండి, అప్పుడే పనులు గుర్తొస్తాయి. అప్పుడే ఈజీగా మీరు నిద్ర మాత్రలు కూడా వేసుకోవడం అసలు అంత డీప్ స్లీప్ వచ్చేస్తుంది. ఎందుకంటే డెవిల్ చదవనివ్వదు. వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ప్రభువుని ఆరాధించాలన్నా, ప్రభు కొరకు జీవించాలన్నా, ప్రభు పని చేయాలన్నా ఓపిక కావాలి. మంచి పని చేయాలంటే ఓపిక కావాలి. చాలా మంది కూడా ఓపిక ఇల్లే. కాబట్టి దేవుడు చూడండి, సత్క్రియలు ఓపిక తెచ్చుకోవాలి. ఇప్పటికీ ఈ జూమ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్న అనేక మంది డిసెంబర్ నెల ఎండింగ్ మంత్లో మనం ఉన్నాం, ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయలేదు. ఆ ఓపిక లేదు. రోజు ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవాలి, రైస్ బ్యాగులు తినేస్తున్నాం. శరీరానికి ఏది తక్కువ చేయట్లేదు. మళ్ళీ మనందరికి కూడా ఈ వాక్యం తెలుసు, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను. మరి ఏడైతుంది అది? వాక్యం చదవాలన్నా ఓపిక ఉండాలి, ప్రార్థించాలన్నా ఓపిక తెచ్చుకోవాలి. ఈ దైవ కార్యాలు చేయటానికి శరీరం ఒప్పుకోదు, దెయ్యాలు ఒప్పుకో, మనుషులు ఒప్పుకోరు, లోకం ఒప్పుకోరు, పరిస్థితులు ఒప్పుకో. వీటన్నిటినీ కూడా అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే పోరాడండి. సువార్త ప్రకటించాలంటే జనాలకి అది అంత సీరియస్నెస్ లేదు. కాబట్టి ఈరోజు ఈ విషయాలు నిత్య జీవం పొందాలంటే సత్క్రియలు చేయాలి. ఈ క్రియలు చేస్తేనే మనం ప్రభు యందు ఉన్నట్టు. కాబట్టి సత్క్రియలు ఎందుకు చేస్తున్నాం మనం? 4 విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. మహిమను, దేవుడు మనల్ని ఆయన మహిమలోకి పిలుస్తాడు. రెండవదిగా ఆయన అక్కడ మనల్ని గణపరుస్తాడు. మూడవదిగా అక్కడ క్షయమైంది ఏది ఉండదు. అక్కడ ఉన్న ప్రతిదీ కూడా శాశ్వతమైంది, అక్షయమైంది. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా, మన శరీరం క్షయమైపోద్ది. ఇప్పుడున్న కనిపించేవన్నీ కూడా పంచభూతాలు, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా క్షయమైపోయాయి. ఒకరోజు ఉండవు. ఈరోజు కనిపిస్తున్న ఒకరోజు ఉండవు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పి 2 Corinthians 4 లాస్ట్లో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందు ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ మనం చదివాం యోహాను సువార్తలో యేసుప్రభువు వారు చెప్పారు 10వ అధ్యాయం, నేను తండ్రి యందు ఉన్నాను. ఎలా చెప్తున్నాడు ఆయన? నా తండ్రి క్రియలు నేను చేస్తాను. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి జీవించడమే యేసుప్రభువు వారు చెప్పిన కార్యం అది. కాబట్టి ఎందుకు ఉండాలి అంటే నిత్య జీవం పొందడానికి 4 విషయాలు అక్కడ రాయబడ్డ 7వ వచనం రోమపత్రిక 2:7 మనకి మహిమ ఉంది.
మహిమలో మనం ప్రవేశించబోతున్నాం. ఆయన మనల్ని గణపరచబోతున్నాడు. అక్షయమైంది, శాశ్వతమైంది, నిత్యం ఉండేది. ఆ శరీరాన్ని, ఆ మహిమను, ఆ ఘనతను పరిశుద్ధులతో పాటు ప్రభువు ద్వారా మనం పొందబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత అది. అంత మాత్రమే కాదు, ప్రభువు నందు ఉంటే ఇంకొక అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఆ మాట కూడా నేను చదువుతున్నాను. ఎందుకు క్రీస్తునందు ఉండాలి అన్నదానికి ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యానికి సంబంధించిన సమాధానాన్ని మనం చూస్తున్నాం. 7లో యోహాను సువార్త 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభువు నందు ఉండటం అంటే మనం చదివాం యోహాను సువార్త 10వ అధ్యాయం, ఆయన క్రియలు చేయాలి. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, ప్రభువు నందు ఉండటం అంటే ఆయన వాక్యము మనలో నిలిచి ఉండటం. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. ఈరోజు చాలామంది చదువుతున్నారు, వింటున్నారు, కానీ గుర్తుండట్లేదు. ఈరోజు జాబ్ చేసే వాళ్ళకి మీరు ఏ పని చేయాలో అది గుర్తులేదనుకోండి, మీకు జీతం ఆడిస్తాడు. ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఆ పనులు మనం మర్చిపోయాం అనుకోండి. ఇప్పుడు ఒక భార్య ఉంది, ఆమె వంట చేయటం మర్చిపోయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాని మీదే దృష్టి పెడతాం. ఏ పని చేయాలో అది మనకి అలవాటు అయిపోయింది. అది మార్నింగ్ లేవగానే స్త్రీకి ఉండే పనులు, పురుషుడికి ఉండే పనులు, అవి వాటి గురించిన ఆలోచన ఉంది, వాటి గురించిన ఎక్స్పీరియన్స్ ఉంది. అది మనకి దినచర్యగా మారిపోయింది. కానీ ఆత్మీయత అనేది ఎలా ఉందంటే జస్ట్ సీయింగ్ అండ్ లిజనింగ్ అంతే, వింటాం, చూడటం. అందుకనే చూచటం మట్టుకు చూస్తున్నారు, వినటం మట్టుకు వింటున్నారు అంటున్నాడు దేవుడు. చేయట్లేదు. అప్పుడైనా ఇప్పుడైనా మ్యాటర్ అదే, కానీ మీనింగ్ మాత్రం మిస్ అయిపోయింది. ఎందుకంటే ఆసక్తి లేదు, నిత్య జీవం గురించిన గ్రహింపు లేదు. రేపు నేను పరలోకంలో ఉండాలి, ప్రభు మహిమలో ఉండాలి, ప్రభు చేత గణపరచబడాలి, అక్షయమైన దాన్ని పొందాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన ఆ మాటలు ఈరోజు చాలా మందికి గుర్తు లేవు. పైనున్న వాటి యందు మీ మనసు పెట్టండి, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. మన మనసు అంతా ఎక్కడుంది? భూ సంబంధమైన వాటి మీద. ఆల్రెడీ 2 కొరింథియన్స్ 4లో ఉంటుంది, దృశ్యమైన వాటిని చూడొద్దు, మీరు అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి. ఎందుకు మెంటల్ టెన్షన్స్ ఈరోజు అంటే దృశ్యమైన చూస్తేనే. అందుకని ప్రతిరోజు కూడా మనం ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎఫెసీ పత్రిక 1:17 ప్రకారంగా నా మనోనేత్రాలు వెలిగించిన ఆయన అదృశ్యమైన చూడండి. ప్రభు యొక్క ప్రసన్నత, ప్రభు యొక్క దర్శన, ఆత్మచేత నింపబడిన వాళ్ళకి ఎంత కృప ఉంది. కానీ ఈరోజు చాలామంది దాన్ని వాడుకోవట్లేదు, దాన్ని గుర్తించట్లేదు, దాన్ని అనుభవించట్లేదు. కాబట్టి ప్రభునందు ఉండటం, క్రీస్తునందు ఉండటం అంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేశాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాం. 10వ అధ్యాయంలో మనం 37, 38లో ఆయన క్రియలు చేయటం. ప్రభు చెప్పింది చెయ్యాలి. మార్నింగ్ లేవగానే ప్రభువా ఈరోజు నేను ఏం చెయ్యాలో అది నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడు నాయనా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ప్రభువా ఇదిగో నన్ను కాపాడు, నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి. ప్రతిరోజు ఆయన చేత చేయించుకోవడం తప్ప ఈరోజు చాలామంది ప్రభు కొరకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రభు కొరకు ఎవరినైనా మీరు సంపాదించారా? నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత కూడబెడుతున్నావు? నీ కూతురు కొరకు ఏం చేస్తున్నావు, నీ కొడుకు కొరకు ఏం చేస్తున్నావు, నీ భార్య కొరకు ఏం చేస్తున్నావు, నీ భర్త కొరకు ఏం చేస్తున్నావు, నీ తల్లిదండ్రుల కొరకు ఏం చేస్తున్నావు, నీ స్నేహితుల కొరకు ఏం చేస్తున్నావు అడిగితే చెప్తారు మీరు. ఇందులో ఏదో ఒకటి తప్పకుండా చేసే ఉంటాం. మరి ప్రభు కొరకు ఆయన అయితే మ్యాక్సిమం చేశాడు, మినిమంగా. ఈరోజు నేను చెప్తున్నాను, చాలామంది మినిమం కూడా లేదు. మినిమం అంటే నీ అంతటి నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, నమ్మకంగా ఈరోజు ప్రభువు చూసినప్పుడు, ఆ రోజు బెల్షస్సరుతో దేవుడు చెప్పాడు, నువ్వు త్రాసులో చూస్తే
నువ్వు తక్కువగా కనపడ్డావు. మెనే టెకెలు పార్స్ని అని చెప్పి హెచ్చరించాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. సమస్తాన్ని దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు, ఇచ్చేసాడు ఆయన. మనం చేయవలసింది కంప్లీట్ అయినప్పుడు మనం పొందవలసింది రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేయవలసింది కంప్లీట్గా చేసినప్పుడే నువ్వు పొందవలసింది నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు శాలరీ అయినా సరే, ఒక గంట పని చేస్తే ఎవడు 8 hours 1 week 1 month దానికి ఒక టైం ఉంటుంది. దానికి వాళ్ళు చెప్పిన పని ఉంటుంది. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు నేను కటింగ్ షాప్కి వెళ్ళాను, ఈ పక్క కటింగ్ వేసాడు, సార్ నాకు డబ్బులు ఇవ్వండి నేను ఆడిస్తాను. నేను మొత్తం ఏదైతే చేయాలో అంతా చేయాలి అతను. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రభువునందు ఉన్నటువంటి ఆయన క్రియలు చేయటం, ప్రభువునందు ఉన్నటువంటి ఆయన వాక్యము మన హృదయంలో నిలిచి ఉండాలి. చదవటం ముఖ్యం కాదు, వినటం ముఖ్యం కాదు, నీ లోపల నిలిచి ఉండటం ముఖ్యం. నిలిచి ఉన్నది నేనేం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. నిలిచి ఉన్నది నేను నడిపిస్తుంది. నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కీర్తన 119లో 50వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యము నీ బాధలో నీకు నెమ్మదినిస్తుంది. ఒకవేళ నీకు సిక్నెస్ ఉంటే నీకు స్వస్థత ఇస్తుంది. నువ్వు భయపడితే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు కృంగిపోతే నేను లేవనెత్తుతుంది. ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఎవ్రీథింగ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ వి రిసీవ్. వాక్యం ద్వారానే మనం సమస్తాన్ని పొందగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ ప్రత్యక్షత, మన మనోనేత్రాలను తెరిచి వాటిని మనకు చూపిస్తాడు. కాబట్టి వాక్యం వినేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా 119 కీర్తన 18వ వచనంలో చెప్పబడిన రీతిగా మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులను తెరువు. అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అందుకనే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఇటువంటి అనుభవాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్రీస్తునందు ఉండటం అంటే 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, ఆయన క్రియలు చేయడానికి. రెండవది, ఆయన వాక్యం మనలో నిలిచుంటే. ఆ వాక్యం నిలిచుంటేనే ఏం చెప్పాడో, ఏం కార్యమో వాక్యంలోనే ఉంది. కాబట్టి వాక్యాన్ని బట్టి నువ్వు జీవించటం, వాక్యాన్ని బట్టి నువ్వు పని చేయటం, వాక్యాన్ని బట్టి నువ్వు పొందటం దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. ఇంకా మనం అందులో చూస్తే ఈ రోమపత్రికలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. తర్వాత మీరు ఆ అధ్యాయాన్ని పరిశీలనగా అపోస్తుల కార్యాలు 10:11లో చెప్పబడిన రీతిగా ప్రతిదినం వారి లేఖనాలని పరిశోధించారట. అందుకని ఆ దినాల్లో అటువంటి అద్భుతాలు దేవుడు వారి ద్వారా చేయగలిగాడు, వారు చూడగలిగారు. కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి కృపను మిస్ కాకుండా మనం కూడా ప్రభు మహిమ కొరకు ప్రభు కార్యాలని పొందుదాం, చేద్దాం, చూద్దాం. ఆమేన్ చెప్పండి మీరు కూడా ఆమేన్. రోమన్స్ 8లో నేను 2 విషయాలు చదివాను. తర్వాత 3, 4, 5, 6 వచనాలు ఇంకా మనం చూస్తే 14 వరకు కూడా చూస్తే ఎంత అద్భుతమైన విషయాలు. సమస్తాన్ని పొందడం అంటే ఏదో మోకరించి ప్రార్థన చేస్తే అయ్యే మ్యాటర్ కాదు. ఇది నూనె రాస్తే నెత్తి మీద 10 మంది సేవకులు ప్రార్థన చేస్తే వచ్చేది కూడా కాదు. సెకండ్ పార్ట్, ఇప్పుడు కరెంట్ ఉంది కానీ బల్బులో ఫిలమెంట్ లేదనుకోండి, ఎంత కరెంట్ ఉన్నా సరే అది వెలగదు. అది బల్బు కూడా కరెక్ట్గా ఉండాలి. బల్బు కరెక్ట్గా ఉన్నప్పుడు అది తప్పకుండా ఎంత వెలుగు రావాలో అందులో నుంచి వస్తుంది. ఈరోజు మనల్ని మనం దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించుకుందాం. కాబట్టి ఈరోజు ఇట్లుంటేనే యేసు ప్రభు వారితో పాటు సమస్తం మనం పొందగలం. ఎట్లుండగా ఫస్ట్ మనం చూసాం, క్రీస్తు యేసునందు ఉన్న వారికి, ఇలా ఉన్న వారికి. క్రీస్తు యేసునందు ఉండటం అంటే ఆయన క్రియలు చేయడానికి తీతుకు రాసిన పత్రిక 2:14లో మనం చూసాం. తర్వాత రోమన్స్ 2:7లో మనం చూసాం.
ఈ రీతిగా దేవుని వాక్యంలో అదే రీతిగా 15:7 కూడా, యోహాను సువార్త 15:7 కూడా ఆయన యందు ఉండటం ఏంటో మనకు కనిపించింది. కాబట్టి ఈరోజు ఎంతమంది ప్రభువునందు ఉన్నారు ఇలాగా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ప్రభువుని కలిగి ఉన్నటువంటి దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్, ఇది అనుభవం. నేను ఆయన క్రియలు చేయడానికి నేను పిలువబడ్డాను. మీకు ఇంతకుముందు కూడా గుర్తు చేశాను, యేసు ప్రభు వారికి 12 సంవత్సరాల వయసులోనే ఏం చెయ్యాలో ఆయన తెలుసు. ఏం చేశాడు ఆయన? మత్తయి సువార్త 5:17 ఆయన ఏం చేశాడు రాయబడింది, లేఖనాలను కొట్టివేయటానికి నేను రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలి. అందుకొరకు మనం జీవించాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. మిగతాది డజంట్ మ్యాటర్, దాంతో మన సంబంధం లేదు. మనం ఫోకస్ చేయవలసింది, మనం దృష్టి ఉంచవలసింది, మనం మనసు పెట్టవలసింది ఇది. కాబట్టి ఇక్కడ మొదటి 2 వచనాల్లో ప్రభువునందు ఉన్నటువంటి ఏంటో తెలిసి మనకు రాయబడింది. తర్వాత మనం చూస్తే 3-4 వచనాల్లో 14 వరకు కూడా 3-4 వచనాలు చూస్తే అంతకుముందు శరీరాన్ని అనుసరించి జీవించాం, ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇక్కడ 4వ వచనం, ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు. ఎంత కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మను అనుసరించి నడుచుకొని అన్నట్లే వాళ్ళకి ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకప్పుడు శరీరాన్ని అనుసరించి జీవించ, ప్రభువులోకి రాకముందు నువ్వు శరీర సంబంధివి, నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మ సంబంధివి. ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని. ఇక్కడ ఉన్న ఇంకొక మిస్టరీ ఏంటంటే, ఆత్మ సంబంధి శరీర సంబంధిని బాధ పెట్టాడు, కానీ శరీర సంబంధి ఆత్మ సంబంధం ఏం చేస్తాడు? అందుకని మనం చూస్తాం, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ శరీర సంబంధి, ఇస్సాకు ఆత్మ సంబంధి. శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటను దేవుడు రాయించాడు, హింస పెట్టాడట. కాబట్టి ఈరోజు కూడా అదే జరుగుతుంది అని చెప్పి దేవుడు అక్కడ ఆ మాటను రాయించాడు. కాబట్టి ఈరోజు మనం తర్వాత విషయాలు మనం చూద్దాం. హల్లెలూయా. శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా బాధ పెట్టాడు. ఈరోజు కూడా ఇప్పుడు మన చుట్టూ కూడా ఎవరు ఉన్నారు? ఆత్మ సంబంధం లేరు. ఈరోజు ఇంట్లో కూడా ఆత్మ సంబంధం లేరు. తెలుసా మీకు? చాలా తక్కువ. అలా ఉన్నారంటే నిజంగా ధన్యులు మీరు. మీరు కొర్నేలు కుటుంబం లాంటి వాళ్ళు, జాషువా కుటుంబం లాంటి వాళ్ళు. కొన్ని కుటుంబాల్లో భర్త శారీరకంగా ఉంటాడు, భార్య ఆధ్యాత్మికంగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా ఉంటారు, పిల్లలు శరీరీతిగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భర్త ఆధ్యాత్మికంగా ఉంటే భార్య శారీరకంగా ఉంటుంది. 2021లో ఈ మాటలు వింటున్న ప్రతి ఫ్యామిలీ గురించి ప్రవచిస్తున్నాను. ప్రభువా, ఈ కుటుంబాలన్నీ కూడా కొర్నేలు వలె, జాషువా వలె ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మారుగాక. ఆమేన్. ఇక్కడ చాలా క్లియర్గా ప్రభు ఎట్లుండాలి, క్రీస్తునందు ఉండాలి, ఎట్లుండాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది ఆత్మ సంబంధులుగా ఉన్నారు? ఆత్మ సంబంధులుగా ఉండటం అంటే మళ్ళీ అక్కడే ఆన్సర్ ఉంది. మీరు 8వ అధ్యాయం చదివితే 4వ వచనంలో శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఏం మనసు ఉంచుతారు? ఆల్రెడీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుదుమా. ఇప్పుడు శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి ఇప్పుడు సండే ఎలా ఉంటుందో తెలుసా? శరీర సంబంధుల కంటే మటన్ తిందుమా, చికెన్ తిందుమా, ఫిష్ తిందుమా, ఇదే వాళ్ళ గొడవ. పిలిపి పత్రిక మనం చూస్తాం, వారి కడుపే వారి దేవుడు అని రాయబడింది. అది ఆత్మ సంబంధులకైతే ప్రభు ఈరోజు జరిగే ఆరాధన ద్వారా ఎంతో మంది నీ సువార్తను వినాలి, ఎంతో మంది రక్షణ పొందాలి. ఐ ప్రే ఎవ్రీ డే. కొన్ని వర్డ్స్ నేను ప్రార్థన చేస్తాను, ప్రభు అనేక మంది రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడిన వారు నీ చిత్తాన్ని తెలుసుకుని దాన్ని నెరవేర్చాలి.
నీ కొరకు పనిచేయాలి. ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యాన్ని, ఆ మహిమ రాజ్యాన్ని పొందాలి. ఆత్మ సంబంధమైన మనుషులకు ఉండే ఆలోచన ఇస్ డిఫరెంట్. ఇంక వేరే ధ్యాస ఉండదు. ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకని మనకి అపోస్తుల కార్యాల్లో వారు ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు, రొట్టె విరుచుడి యందు ఈ రీతిగా ఎడతెగక ఉన్నారట. ఈరోజు ఒక 3 గంటలు, ఒక 2 గంటలు వారానికి ప్రభు కొరకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా రేర్. 24 గంటలు దేవుడు ఎందుకు కొరకు ఇచ్చాడంటే పొట్ట కొరకు ఇవ్వలేదు, ఆయన పరలోకం కొరకు సిద్ధపడటానికి ఇచ్చాడు. కాబట్టి ఆత్మానుసారంగా జీవించడానికి ఎట్లా ఉండాలంటే నువ్వు ఆత్మ సంబంధిగా ఉండాలి. ఇప్పుడు ఎంతమంది మాటలు వింటున్న వారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి, మీరు ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నారు. ఆత్మ సంబంధి అంటే ఆత్మఫలం కలిగిన వాడు, ఆత్మ వరములు కలిగిన వాడు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని కలిగి ఉన్నవాడు. అందుకని అందులోనే 8:9 రోమపత్రికలోనే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటాడు. ఆ మాట కూడా చదువుతున్నాను 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన స్వభావం మనలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు తర్వాత ఆ రెఫరెన్స్ కూడా మీరు చూడండి, హెస్కేల్ గ్రంథం 36:26 ఆయన అక్కడ అంటాడు, రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. అంటే మారు మనసు మీరు పొందుతారు, మీ పాపములను నేను క్షమిస్తాను న్యూ టెస్టిమెంట్ ప్రకారం. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన నా ఆత్మను మీ అందుంచి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి, ఎందుకు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యాలు 1:8 ప్రకారంగా పరిశుద్ధాత్మని యొక్క శక్తిని ఎందుకు పొందాలంటే దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలన్నా, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలన్నా, దేవుని వాగ్దానాన్ని మనం పొందాలన్నా, ఎనీథింగ్ దేవునికి సంబంధించింది ఏదైనా సరే. అందుకని జకరియా 4:7 మనం చూస్తాం, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగును. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని పొందకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, నీతిగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు, ధైర్యం ఉండలేవు, ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగా ఉండలేవు. ఇంపాసిబుల్. ఎందుకంటే యోహాను సువార్త 15 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, ఏమి చేయలేవు. ఒకటిగా చివరికి ఎంత మాట అన్నాడు దేవుడు తెలుసా, ఒక ఎంట్రిక, కొన్ని ఎంట్రికలు కాదు, ఒక ఎంట్రికను నువ్వు తెలుపుగా నలుపుగా చేయలేవు. పీకోగలవు తప్ప, పీకోగలవు కానీ దాన్ని తెలుపుగా నలుపుగా మాత్రం చేయటం. ఒకవేళ రంగు వేయచ్చు, ఎన్ని రోజులు ఉంటుంది అది, కొన్ని రోజులే, కానీ న్యాచురల్గా చేయలేను. అంటే మనం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంట్రుకతో సమానం మనం అని అర్థం, ఇంకంతకన్నా తక్కువే. కానీ ప్రభు ఆత్మను పొందినప్పుడు నేను చెప్తున్నాను, ప్రవచిస్తున్నాను, ఏ వ్యక్తి అయితే ప్రభు ఆత్మను పొందుతాడో దైవత్వాన్ని అనుభవిస్తాడు. నీలో దైవత్వం అన్నది నీలోంచి, అందుకని సామెతలు 4:23 మనం చూస్తాం, మీ హృదయంలో నుండి జీవధారలు, ఏ దారలు? ఈరోజు మనకు తెలుసు మన హృదయం నుంచి ఏ దారాలు వస్తున్నాయి. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పారు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏదో కవర్ చేసుకుని భక్తి కాదు ఇది, కంట్రోల్ చేసుకుని భక్తి కాదు ఇది. ఇది అద్భుతమైన ఆత్మీయ అనుభవాలతో కూడింది. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాలను ఆలోచించినప్పుడు ఎంతమంది దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఈరోజు చాలా మంది
ఆత్మచేత నింపబడేటువంటి టంగ్స్ మాట్లాడటం, ప్రవచించటం, ఇది సెకండ్ పార్ట్. అది ఆత్మచేత నింపబడటం నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడటం. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావో అప్పుడు యెహెజ్కేలు 36, 26, 27 వచనాల ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యము నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. సాతానేమో పాపం చేయటానికి నిన్ను ప్రేరేపిస్తుంది, చేయించదు, ప్రేరేపిస్తుంది. దేవుని పని ఏంటంటే ప్రేరేపిస్తుంది. దేవుని పని కూడా ప్రేరేపిస్తాడు ఆయన. నాలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నేను పవిత్రంగా ఉండాలని, నేను నీతిగా ఉండాలని, నేను ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, నేను ఆయన కొరకు కష్టపడాలని, ఆయన కొరకు ప్రయాసపడాలని, ఆయన ఇచ్చే బహుమానం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. అందుకని ఆత్మను ఆరపకండి అన్నాడు ఆయన. మరి ఏ ప్రేరేపణ వస్తుంది? ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మచేత నింపబడాలి. ఇదే 8:14 మనం చూస్తాం రోమన్స్లో, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను అని ఈరోజు మనం చెప్పగలగాలి. దేవుని ఆత్మచేత నడిపించినప్పుడు అన్నీ అనుకూలంగా ఉండవు, గుర్తుపెట్టి కూడా అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. అందుకని ఇదే అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తాం, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు దీవెనలను లేదు, ఇప్పటి కాలపు ఆశీర్వాదములను లేదు, ఇప్పటి కాలపు ఇప్పుడు ఏముంది? శ్రమలు ఎన్నదగినవి కాదు. దాని గురించి ఆలోచించవలసిన ప్రసక్తి అవసరం లేదు. ఆలోచించొద్దు. నువ్వు పొందే దాని గురించి ఆలోచించు. ఇప్పుడున్న శ్రమలు, ఈరోజు ఈ మాటలు వింటున్నవారు మీ శ్రమల గురించి ఆలోచిస్తే, ఎవరైనా వస్తే మీరు పొందబోయే మహిమ గురించి మాట్లాడతారా? పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను పొందబోయే మహిమ, నాకు వరకు జీవ కిరీటం ఉంది, నాకు వరకు నీతి కిరీటం ఉంది. ఈరోజు ఎంతమంది చెప్పగలరు ఈ మాట? మీ బాధలన్నీ ఎవరైనా వస్తే దేవుడు నీకు ఏది వాగ్దానం చేశాడు? ఆ రోజు యోసేపు ఏం చెప్తున్నాడు? వాళ్ళ అన్నలతో, వాళ్ళ నాయనతో ఆయన పొందబోయేది చెప్తున్నాడు. ఆ రోజు అబ్రాహాముకి గాఢ నిద్ర కలుగు చేసి దేవుడు ఏం చెప్తున్నాడు? తన సంతానం ఏం పొందబోతున్నా చెప్పాడు. కానీ ఈరోజు మనం మాట్లాడవలసిన వెరీ ఇంపార్టెంట్ సత్యం ఏదైనా ఉందంటే నువ్వు పొందబోయే దాని గురించి మాట్లాడి ఎంత సంతోషం కలుగుతుంది. వినేవాళ్ళకు కూడా, నాకు కూడా ప్రభు అలాంటి కృప దయచేయండి అని వాళ్ళని కూడా నువ్వు ఏం చేస్తావంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఉంటుంది, ఒకరినొకరు పురుగొల్పుకోనండి. ఇప్పుడు నీకున్న బాధలు చెప్పావనుకో, ఆడుకున్నది కూడా ఆరిపో. తెలుసా మీకు? బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ ఉన్న భక్తులతో కంపేర్ చేస్తే, వారితో మనం పోల్చుకుంటే వారి కష్టాలకి మన కష్టాలకి అసలు పొత్తుందా? అందులో మనకి 1% కూడా లేదు. మనమే చిన్నదాన్ని పెద్దగా చూస్తాం. కనీసం పౌలు గారు లాంటి ఆ గొప్ప దైవజనుడు, అపోస్తలుడు బట్టలు లేవట, ఆయనకి దిగంబరంగా ఉన్నాడట, తిండి లేదు, నిలువరమైన స్థలం లేదు. ఒక అధ్యాయం అంతా తనకున్న పరిస్థితులన్నీ చెప్పాడు. ఇంకా ఎన్నో ఉన్నాయంటాడు. కొరడాతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, బెత్తంతో కొట్టారు. అయినా సరే వాటి అన్నిటిని కూడా ఏమన్నాడు తెలుసా? చులకని శ్రమ అంటాడు. మనమేమో చులకనేమో పెద్దగా బోధద్దంగా చూపిస్తాం. కాబట్టి ఆత్మచేత నడిపిస్తున్నప్పుడు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటినీ అద్భుతాలుగా, సాక్ష్యాలుగా మార్చుతాడు. అవే మనకి విట్నెసెస్. అందుకని వాక్యాలు మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మన పైన మేఘం వల్లే ఉంది. కాబట్టి మనం కూడా ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తే దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ నడిచిపోతున్నాం లేదు, పరిగెట్టమని చెప్పాడు. కొందరు కూర్చున్న కలిసి లేవండి, పరిగెట్టండి, ముందున్న బహుమానం కొరకు, మహిమ కొరకు. కాబట్టి మన జీవితంలో సమస్తాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చారు. దానికి ఎట్లుండాలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 8వ అధ్యాయంలో. క్రీస్తునందు ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఏ శ్రమలు వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి ఆ శ్రమలు తర్వాత మనం పొందే మహిమ. అందుకని కీర్తన 91లో దేవుడు అక్కడ చెప్పాడు,
శ్రమలో నేను అతను తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్, అతన్ని గొప్ప చేస్తాను. అంటే శ్రమలు వస్తున్నాయంటే నువ్వు గొప్పవాడు కాబోతున్నావు. శ్రమలు వస్తున్నాయంటే దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు, దేవుని మహిమ పరచబోతున్నావు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ కోణంలో చూడండి. ఏ కోణంలో చూడాలి? ఈ కోణంలో చూడాలి. ఈరోజు ఈ వాక్యము, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన విషయంలో ఏం చేశాడో, ఎవరి కొరకు చేశాడో మరొకసారి ఆ మాట గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇట్లుంటే ప్రభు ఉన్నాడు. ప్రభు మనకిచ్చిన సమస్తం కూడా మన కొరకు ఎదురు చూస్తుంది, పరలోకం ఎదురు చూస్తుంది. నేను చెప్తాను 2021 దేవుని మిరకల్స్, ప్రామిసెస్ వెయిటింగ్ ఫర్ యూ. మనం చాలాసార్లు చదివాం. నాకు దేవుడిచ్చిన ప్రవచనం ఈరోజు ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21. చాలాసార్లు మనం ఆ మాట విన్నాం ప్రార్థనలో. దాన్ని మనం మెన్షన్ చేస్తుంటాం. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా 21లో ఆ రెఫరెన్స్ నమ్మిన వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తు పెట్టుకుందాం. ఎట్లుండగా ప్రభునందు ఉండాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి, ఆత్మను బట్టి నడిపించబడాలి. అది మన జీవితంలో అటువంటి అనుభవం, అటువంటి గ్రహింపు దేవుడు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇట్లుండగా ఏమందము, యేసుక్రీస్తు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయగా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చింది ఏదో మా దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని కాదు, కానీ మా పాపాన్ని, శాపాన్ని, దరిద్రాన్ని, మా మీద ఉన్న ఉగ్రతను తొలగించి మీ సన్నిధిని, సమస్తమును మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ సత్యాన్ని రోమపత్రిక 8లో ఎంతో చక్కగా మీరు తెలియజేశారు. ప్రభువా, మీ వాక్యంలో ఎట్లుంటే నాయన ఇది మా జీవితంలో నెరవేరుతుందో ఆ విషయాలు మాతో మాట్లాడారు. అలా జీవించే వారిని బట్టి, జీవించాలనుకుంటున్న వారిని బట్టి మీకు వందనాలు. ఆ రీతిగా నన్ను, మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపిందాం. మీరందరూ కూడా వాక్యానుసారంగా ఈ పరిచర్యలో, ఇది ఆరాధనలో ఒక భాగం. యేసుప్రభు వారి లోకానికి తను తాను మన కొరకు అర్పించుకున్నాడు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడు ఏ రీతిగా అర్పించాలని చెప్పాడో, నీకు నచ్చినట్లుగా కాకుండా వాక్యాన్ని బట్టి మనం చేసినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుతాం, లేకపోతే శాపాన్ని పొందుతాం. ఎందుకంటే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని రాయబడింది. నువ్వు ఆరోగ్యంగా, క్షేమంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు జీవించడం, అర్పించడం అనేది రెండు ఇంపార్టెంట్. అందుకని ఆ రోజు కయ్యనుకు వచ్చిన దరిద్రం, ఆ శాపము అర్పించేది సరిగా లేదు. ఆయనకి ఏదో అనుకున్నాడు, ఇలా అర్పిస్తే చాలు అనుకున్నాడు. కాబట్టి దేశదిమ్మరి శపించబడ్డాడు. కాబట్టి మనం ప్రభుకి ఆయన మహిమ పొందే విధంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్పిద్దాం. మలాకి గ్రంథం 3:10లో చెప్పబడిన రీతిగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించి తీయడగా నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రీతిగా ప్రభువుకి అర్పిద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్కి వాటిని పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దేవా ఎల్లప్పుడూ నీ పాడిదం, లెక్కించలేని స్తోత్రము. దేవా ఎల్లప్పుడూ నీ పాడిదం.
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో మాకు మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ వాక్యంలో ఉన్న వాగ్దానాలను బట్టి, మీరు ఎందుకు కొరకు ఈ లోకానికి వచ్చారో కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ సత్యాన్ని గ్రహించడానికి ప్రభువా మనోనేత్రాలు తెరవండి నాయన తండ్రి. హృదయాల్లో ప్రభువా ఈ మాటలు నిలిచి ఉండినట్లుగా ఆ రీతిగా వారు స్వీకరించే కృపను మీరు ఇస్తున్నారు. ఆ రీతిగా స్వీకరించిన వారిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని మీరు మీ మహిమ కొరకు దీవిస్తున్నందుకు వందనాలు. ఆఫరింగ్స్ అర్పించిన వారు, టైప్స్ అర్పించిన వారిని మీ వాక్యంలో ఎలా దీవిస్తారని చెప్పారు, ఆ రీతి వారిని బ్లెస్ చేయండి. మీరు మహిమ పొందండి. మా ముందున్న క్రిస్మస్, అదే రీతిగా వాచ్ సర్వీస్, అదే రీతిగా నాయన తండ్రి ప్రభువా 2021 నాయన తండ్రి ఆ ఫస్ట్ ప్రభువా ఈ యొక్క కార్యాలన్నింటిలో కూడా, ఈ ఆరాధనలన్నింటిలో మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నాయన మేము ముందున్న దినాల్లో ప్రవేశించడానికి మాకు మీరు కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, అదే రీతిగా మీరు ఏ రీతిగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారో ఆ విషయాలు మీరు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యలో పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.